రాష్ట్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సిబ్బందికి అధికారులు ఈవీఎంలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక వాహనాన్ని ఈసీ కేటాయించింది. ఈసీ వాహనంలో ఎన్నికల సిబ్బంది ప్రత్యేక భద్రత నడుమ పోలింగ్ కేంద్రానికి బయలుదేరుతారు. ఈవీఎంలతో పాటు పోలింగ్కు సంబంధించిన సామాగ్రి అంతటిని అధికారులు పోలింగ్ సిబ్బందికి అందజేస్తున్నారు. ఈవీఎంలు ఎక్కడైనా మొరాయిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కి సంబంధించి సర్వం సిద్ధమైంది. ఇక పోలింగ్ ఏర్పాట్లకి సంబంధించి కూడా అటు భద్రత విషయంలో కూడా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం పోలింగ్ సిబ్బందికి అటు మొత్తం మీద ఏర్పాట్ల గురించి మనకి వివరించడానికి అంటే ఆంధ్రప్రదేశ్కి మనం ముందు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, రైట్ చంద్, మొత్తానికి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికార యంత్రాంగం దాదాపుగా పూర్తి చేసినటువంటి పరిస్థితి. రేపు ఉదయం 7 గంటల నుంచి జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్స్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయింది. సో ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని వాళ్ళకి ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి మనం చూడొచ్చు, తిరుపతిలో ఉన్నటువంటి ఒక ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర భారీ ఎత్తున ఇక్కడ ఎవరైతే ఉంటారో అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ సిబ్బంది అందరికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో తల మునకలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యధిక మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రమే సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎందుకంటే అక్కడ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు అయినటువంటి నేపథ్యంలో ఆ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క పాలకొండ, కురుపాం, సాలూరు ఇక్కడ పార్షియల్లీ ఏదైతే నక్సల్స్ ప్రభావితం కావడంతో సాయంత్రం 5 వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. సో ఏపీలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఉంటే అందులో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తించినటువంటి పరిస్థితి. అక్కడ ప్రత్యేకమైనటువంటి దృష్టిని కూడా కేంద్రీకరించినటువంటి పరిస్థితి. మరోపక్క దాదాపు 34,561 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సో ఎన్నికల విధుల్లో దాదాపు 106,145 మంది సిబ్బంది కూడా పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏపీలో మొత్తం 4,14,18,87 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి పరిస్థితి. అయితే రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ముందుకి పోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మరోపక్క ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందికి సంబంధించి ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ విధంగా ఈ ఎన్నికల్లో విధులు నిర్వర్తించాలి, అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి ఈవీఎం కావచ్చు, అంతేకాకుండా వీవీప్యాట్లను ఏ విధంగా అక్కడ వాడాలి, దాన్ని ఏ విధంగా వాటిని అంటే ఆపరేట్ చేయాలి అనేటటువంటి దానికి సంబంధించి కూడా అధికారులు ఒక డెమాన్స్ట్రేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆ డెమో కూడా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సిబ్బందికి అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా వీవీప్యాట్లు అలాగే ఈవీఎంలకు సంబంధించినటువంటి శిక్షణ కూడా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ఈ వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఎక్కడ జరుగుతున్నాయో ఆయా ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఆ కోణంలో కూడా అధికారులు చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా అనేక పోలింగ్ సెంటర్స్ ఏవైతున్నాయి ఈ పోలింగ్ సెంటర్స్లో ఈ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు కావచ్చు, అంతేకాకుండా ఈవీఎంలు వరాయిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి సమస్యలు ఏవీ లేకుండా ఉండేందుకు వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఈవీఎంలు ఏ విధంగా వినియోగించాలి, ఒకవేళ ఈవీఎంలు ఆపరేట్ చేసేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ వీవీప్యాట్లు ఎలా ఉంటాయనే దాని మీద కూడా ఇక్కడే వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి
ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైనటువంటి చర్యలను అయితే ఎన్నికల సంఘం ఇప్పటికే తీసుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క 100% వెబ్కాస్టింగ్ ద్వారా కొన్ని నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించినటువంటి ఎన్నికల సంఘం అక్కడ ఉన్నటువంటి ఏదైతే అతి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి గట్టి బందోబస్తు చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పారామిలిటరీ బలగాలతో పాటు తమిళనాడుకి సంబంధించినటువంటి పోలీసులు కూడా 2 ప్లటూన్లు తమిళనాడుకి సంబంధించినటువంటి పోలీసులు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో వాళ్ళతోటి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియకు సంబంధించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా ఎస్పెషల్లీ ఫెసిలిటేషన్స్ సెంటర్ దగ్గర కూడా అనేక ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గరకు వచ్చినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్ఓలు కావచ్చు, అంతేకాకుండా ఆర్ఓలు పిఓలకి అలాగే ఏపీఓలతో పాటు ఎన్నికల్లో పాల్గొనేటటువంటి సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇప్పటికే అనేక శిక్షణా కార్యక్రమాలు కావచ్చు, అవగాహన తరగతులు కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఎస్పెషల్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సందర్భంలో ఎన్నికల సంఘం చెప్పినటువంటి నిర్దేశితమైనటువంటి మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు వాళ్ళు అవలంబిస్తూ వాటిని ఫాలో అవుతూ ఎన్నికల్లో సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మరోపక్క ఇక్కడ దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఎస్పెషల్లీ తిరుపతి అసెంబ్లీ ఆర్ఓ గారు ఉన్నారు, అతిథి సింగ్ గారు మాట్లాడదాం. మేడం, మొత్తంగా రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ విధంగా ఉన్నాయి ఎలక్షన్ ఏర్పాట్లు? మనకి 46 క్యాండిడేట్స్ అసెంబ్లీకి సంబంధించి ఉన్నారు, 23 పార్లమెంట్కి సంబంధించి ఉన్నారు. సో అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఆల్ పోలింగ్ స్టేషన్స్లో. కానీ లోపల స్పేస్ కన్స్ట్రెంట్ ఉంది కాబట్టి సో లిమిటెడ్ మెంబర్స్ లోపల కూర్చుంటారు. కానీ మిగతా మెంబర్స్ కూడా వాళ్ళు విజిబిలిటీలో ఉండాలి పోలింగ్ స్టేషన్, అలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఏజెంట్లకి ఇబ్బందికి పడే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే అంతమంది 48 మంది అక్కడ కూర్చోవాలంటే ఇబ్బంది. సో దానికోసం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు? సో దానికోసం అందరికి అంటే ఇంకా ఎక్స్టెన్షన్ షామియానా వేయడం జరుగుతుంది. సో అందరూ లోపల కూర్చోలేరు కాబట్టి ఇది ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బయట మనకి కొన్ని చోట్ల జస్ట్ డోర్ అవుట్ సైడ్ కుర్చీలు వేయడం, షామియానా వేయడం ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క చోట్ల కూడా మనం ఎన్ష్యూర్ చేస్తున్నాము అక్కడ లోపల ఏం జరుగుతుంది అందరికీ ఆల్ పోలింగ్ ఏజెంట్స్కి ఈక్వల్గా అంటే అక్కడ చూడడానికి అవకాశం మనం ఇస్తున్నాము. తిరుపతి అసెంబ్లీ 100% వెబ్కాస్టింగ్ అని చెప్పి ఎలక్షన్ సంఘం చెప్పింది. సో దానికి తగ్గట్టుగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? సో అన్ని 274 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ కెమెరాస్ కింద లోపల బయట 2 కెమెరాస్ ప్రతి పోలింగ్ స్టేషన్కి ఆల్రెడీ సెట్ చేశాము. అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఏర్పాటు కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. నిన్న నుంచి మనం చూస్తున్నాము. సో ఎటువంటి ఇబ్బంది లేదు. మనం రేపు కూడా ఇక్కడ చూస్తూ ఉంటాము. టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఎక్కడైనా ఇష్యూ వస్తే మనం వెంటనే రియాక్ట్ అవుతాం. ఫైనల్లీ మేడం, ఈవీఎంలో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. సో అప్పటికప్పుడు వాటిని రిజాల్వ్ చేసేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? కొన్ని ఇష్యూస్ వెంటనే రిజాల్వ్ చేసుకోవచ్చు, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల మనం చేయలేము, రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో సెక్టర్ ఆఫీసర్స్కి రిజర్వ్ ఈవీఎంస్ ఇవ్వడం జరుగుతుంది. రేపు మార్నింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. సెక్టర్ ఆఫీసర్స్ మూవ్మెంట్లోనే ఉంటారు వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ పరిధిలో. సో ఎక్కడ నుంచి కంప్లైంట్ వస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ సెక్టర్ ఆఫీసర్కి చెప్తే వెంటనే రిప్లేస్ చేస్తారు. మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే గట్టిగా చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంత మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అంతమంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లకు అక్కడ అకామిడేట్ చేయడం కష్టంగా ఉండడంతో అందుకోసం ఎక్స్టెన్షన్ అంటే షామియానాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ ఎన్నికల సరళిని పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ ఐఏఎస్ అధికారి అయినటువంటి అతిథి సింగ్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఏపీలో ఎన్నికలకు సంబంధించి సజావుగా సాగేందుకు ఏర్పాట్లు అయితే చాలా పగడ్బందీగా చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.